టీఎస్పీఈ సెట్ ద్వారా ఎవరైతే వెబ్ కౌన్సిలింగ్లో అప్లికేషన్ ప్రాసెస్ చేశారో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 14th ఆగస్ట్ అండి. సో చాలా తక్కువ టైం ఇవ్వడం జరిగింది కాబట్టి తొందరగా ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోండి. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 14th కాబట్టి ఎవరైతే అప్లికేషన్ ప్రాసెస్ చేసే టైంలో ఏమైనా మిస్టేక్స్ చేసిన వాళ్ళు కానీ, ఏమైనా సర్టిఫికేట్స్ రాంగ్గా అప్లై చేసిన వాళ్ళు కానీ, సో ఏదైనా మిస్టేక్ వల్ల మీరు రిజెక్ట్ అయితే లైక్ మీ ప్రాసెస్ లైక్ వెబ్ కౌన్సిలింగ్కి లైక్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ కానీ ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేసేవాళ్ళు మనకు 13th డేట్ రోజు 14th డేట్ రోజు ఆగస్ట్ అంటే 13th to 14th ఆగస్ట్ రోజు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎడిట్ కూడా ఎక్కడ చేసుకోవచ్చు అంటే మనకు టీఎస్పీఈ సెట్ వెబ్సైట్లోనే మీరు జస్ట్ వెబ్ కౌన్సిలింగ్లో ఎలా అయితే అప్లికేషన్ చేస్తున్నారో కింద మనకు హెల్ప్ డెస్క్ నెంబర్ ఉంటుంది. సో అక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది, ఈమెయిల్ సర్వీస్ ఉంటుంది. ఓన్లీ ఈమెయిల్ సర్వీస్ ద్వారానే మీరు తొందరగా ఎడిట్ ఆప్షన్ చేసుకోవచ్చు. సో 13th 14th రోజు మీరు తొందరగా ఎవరన్నా మిస్టేక్ చేసిన వాళ్ళు ఉన్నా లేదంటే వేరే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసినా ఇప్పుడు కొత్త అప్డేట్ చేసుకుందాం అనుకునే వాళ్ళు 13th రోజు 14th రోజు ఈమెయిల్ సర్వీస్ జస్ట్ క్లిక్ చేయండి. ఈమెయిల్ మీద క్లిక్ చేస్తే మీకు హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, మీరు ఒక పాస్వర్డ్ అడుగుతుంది. సో మీరు వెబ్ ఆప్షన్స్ అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు పాస్వర్డ్ ఇచ్చారు కదా, ఆ పాస్వర్డ్ అండ్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ రెండు ఎంటర్ చేస్తే మీకు ఒక ఇంటర్ఫేస్ మొత్తం ఓపెన్ అవుతుంది. అందులో మీకు బేసిక్ డీటెయిల్స్ కానీ అన్నీ మీరు ఎంటర్ చేసినవి అన్నీ ఉంటాయి. సో అందులో మీరు ఏమైనా 10th క్లాస్ కానీ ఇంటర్ కానీ లైక్ మెమోస్ కానీ క్యాస్ట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ సో ఏదైనా లైక్ ఎడిట్ చేసుకుందాం అనుకునే సర్టిఫికేట్స్ కావచ్చు, డేటా కావచ్చు, అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఎంటర్ చేసినాయి అన్నీ పాయింట్ అన్నీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ పాయింట్ అండి. సో ఓన్లీ 2 days టైం మాత్రమే ఇచ్చారు కాబట్టి తొందరగా ఎడిట్ చేసుకోండి. పాసిబుల్ అయితే 13th రోజు ఎడిట్ చేసుకోండి. సపోజ్ ఎడిట్ ఆప్షన్ రాకపోతే ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను. 13th 14th రోజు అయితే మీకు ఎడిట్ ఆప్షన్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. సపోజ్ మీరు ఎడిట్ ఆప్షన్ చేసుకునే ప్రాసెస్లో అది ఓపెన్ అవుతలేదు లేదంటే నాకు ఎట్లనో లైక్ మీరు ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ రిజెక్ట్ అవుతే ఏం చేయాలో అంటే సో ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ ఏమైనా సర్టిఫికేట్స్ లైక్ ఇంటర్ సర్టిఫికేట్స్ కానీ డిగ్రీ సర్టిఫికేట్స్ కొందరికి ఇప్పుడే ఇవ్వరు. సో అలాంటి స్టూడెంట్స్ ఏం చేయండి అంటే మీకు 14th లాస్ట్ డేట్ కాబట్టి మనకు డిస్ప్లే ఆఫ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ కూడా 14th రోజే ఉండొచ్చు లైక్ ఉంది వెబ్సైట్లో అయితే ఈ డేట్స్ ఎక్స్టెండ్ అవ్వచ్చు, లేదు అంటే 14th రోజే మనకు కౌన్సిలింగ్ అయిపోతుంది. సో 14th రోజు ఎవరికైతే ఏ ఇష్యూస్ వల్ల అయినా మీకు సర్టిఫికేట్ లైక్ వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఆగిపోతే మీరు ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన మనకు హైదరాబాద్లో ఉంటుంది. ఈ వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించిన అంతా ఏదైనా ఎడిట్ చేసుకోవడానికి కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ అండ్ ఫిజికల్ లైక్ ఎవరైతే స్పెషల్ కేటగిరీ ఉన్నారో ఎన్సీసీ కావచ్చు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పెషల్ కేటగిరీ మీరు ఈ డేట్స్ రోజే మీరు ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి. అంటే ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ కాదు, ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మనకు అంబర్పేట దగ్గరలో ఉంటుంది, అక్కడికే వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళి మీరు ఫిజికల్గా సర్టిఫికేట్స్ చూపించిన తర్వాతనే మీకు స్పెషల్ రిజర్వేషన్ వస్తుంది. సో వాళ్ళు కావచ్చు అండ్ ఎడిట్ ఆప్షన్ మీరు పర్ఫెక్ట్గా యూజ్ చేసుకొని ఓకే సక్సెస్ఫుల్ అయితే ఓకే ఏం ప్రాబ్లం లేదు. బట్ ఏదైనా సర్టిఫికేట్ ఇష్యూ వల్ల లేదంటే నా దగ్గర ఇన్కమ్ లేదు, నా దగ్గర అప్లై చేసింది ప్రింట్ ఉంది, అలా A to Z ఏ ఇష్యూస్ ఉన్నా మీరు ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి వెళ్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు. సో ఇది ఎవరికి చెప్తున్నాను, మీరు 13th 14th రోజు ఎడిట్ చేసుకున్న తర్వాత కూడా పాసిబుల్ అవుతలేదు అనుకునే వాళ్ళు 14th రోజు వెళ్ళాలి. ఎందుకంటే మనకు డిస్ప్లే ఆఫ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ 14th రోజు ఉంది. సో మీకు 13th రోజు ఎడిట్ చేసుకోండి. ఎడిట్ అవుతలేదంటే 14th మార్నింగ్ మీరు ఇక్కడికి వచ్చి మీ సర్టిఫికేట్స్ అన్నీ చూపించి ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ ఇచ్చేసినాం అనుకోండి మీకు ఈజీగా కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోతుంది. బై ఛాన్స్ మీకు డేట్స్ ఇంక్రీజ్ అయితే హ్యాపీ, ఎందుకంటే మనకు చాలా తక్కువ టైం ఇచ్చారండి, జస్ట్ 10 days కూడా ఇవ్వలేదు. సో మెయిన్గా చాలామంది టెన్షన్ పడుతున్నారు కాబట్టి 13th రోజు ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంటే మార్నింగ్ 9, 10, 10:30, 11 నుంచి స్టార్ట్ చేయండి. మధ్యాహ్నం వరకు ఓకే రెస్పాన్స్ వచ్చింది, లేదంటే నైట్ వరకు రెస్పాన్స్ రాలేదనుకుంటే మీరు 14th రోజు కంపల్సరీగా ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, డిగ్రీ ఆర్ బీటెక్ తర్వాత బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటున్నారో చాలా తక్కువ స్టూడెంట్స్ అప్లై చేస్తారు అండ్ మీకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా బాగుంటాయి కాబట్టి సో ఇది గోల్డెన్ ఆపర్చునిటీ, ఇది మిస్ చేసుకోకండి. సో ఇలా బీఎడ్ కానీ పీజీ అక్కడ హెవీ కాంపిటీషన్ ఉంటుంది. సో ఇది మీరు 2 years కోర్స్ చేసిన తర్వాత అవి కూడా వేసుకోవచ్చు. సో మెయిన్గా ఈ సీట్స్ వచ్చిన వాళ్ళు మీరు మిస్ చేసుకోకండి, చాలా తక్కువ మంది అప్లై చేస్తారు, తక్కువ సీట్స్ ఉంటాయి అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా బాగుంటాయి.
గవర్నమెంట్ సెక్టరే కాదు, మీకు ప్రైవేట్ సెక్టర్లో కూడా అకాడమీ పెట్టుకోవచ్చు. ప్రతి ప్రైవేట్ కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, అకాడమీస్ కానీ అన్నిటి దగ్గర మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకండి. గర్ల్స్ కూడా ఎక్కువ ఇందులో పార్టిసిపేట్ చేయడానికి చూడండి, ఎందుకంటే గర్ల్స్ చాలా తక్కువ ఉంటారు ఈ కోర్సెస్ చేసిన వాళ్ళు. కానీ మీకు జాబ్ ఆపర్చునిటీస్, గవర్నమెంట్ జాబ్ అయితే సింపుల్గా వస్తుంది, ఎందుకంటే ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ అయ్యారు. సో మంచి ఆప్షన్స్ అండి. సో పక్క బీఎడ్ లైక్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కంపల్సరీగా చేస్తా, కానీ నాకు ఇట్లా మిస్టేక్స్ ఉన్నాయంటే కంపల్సరీగా 14th రోజు వస్తే వితిన్ 10 minutesలో వాళ్ళు అన్నీ సాల్వ్ చేసేస్తారు. సో ఇవ్వండి. అండ్ రేపు నా టెలిగ్రామ్ ఛానల్లో లైక్ బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ 2023కి సంబంధించిన కాలేజ్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునడానికి 16th 17th డేట్స్ ఇచ్చారు కాబట్టి మీకు నచ్చిన కాలేజ్ అన్నీ పెట్టుకోవచ్చు. లేదంటే సపరేట్ వీడియో ఇస్తాను, కాలేజెస్ ఎట్లా పెట్టుకోవాలి, మీకు నచ్చిన కాలేజ్ కానీ, మీ జిల్లాలో ఉన్న కాలేజ్ కానీ, సో దాని గురించి కూడా వీడియో ఇస్తాను. సో దానికన్నా ముందు మనము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సక్సెస్ఫుల్ అయితేనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ కరెక్ట్ అయిందా లేదో చూసుకోండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో టీఎస్పీఈ సెట్కి సంబంధించిన మన ఫాస్ట్ అప్డేట్స్ కానీ ఏమైనా రీషెడ్యూల్ చేశారు, లేదంటే ఈ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమంటున్నారు, సో అలా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను ఫాస్ట్గా నా టెలిగ్రామ్ ఛానల్లో మెసేజెస్ రూపంలో నేను ఇవ్వడం జరుగుతుంది. అండ్ రేపన్నా ఎల్లుండన్నా ఆ కాలేజెస్ లిస్ట్ కూడా పెడతాను, సో దట్ మీరు వెబ్ ఆప్షన్స్ ఈజీగా పెట్టుకోవచ్చు. సో ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈ గోల్డెన్ ఆపర్చునిటీ అండి, ఎక్కువ మంది చేయరు ఇలాంటి కోర్సెస్, ఇవి చేస్తే మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి మిస్ చేసుకోకండి. సో ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.